మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ దేవునికి మొరపెట్టండి అంటాడు. తలుపు వేయడం దేనికి సాదృశ్యం అంటే, లోక సంబంధమైన ఇక ఏ విషయముకైనా తలుపేసేయండి. ఇక లోపలికి రానివద్దు. ఆ చెత్తని మనం తలుపేసుకున్నాం అనుకోండి, గడిపెట్టేసామనుకోండి, ఎవడికి లోపలికి రాడు కదా. అట్లాగే తలుపేయడం అంటే నీ హృదయానికి తలుపేసేయాలి ఫస్ట్. ఇంకా చెత్త చెదారం లోపలికి రానివద్దు. ఇక్కడికి వచ్చి కూడా రకరకాలైన ఆలోచనలు, కొంతమందికి వడ్డీలు కూడా లెక్క చూసుకుంటారు. ఇక్కడ కొంతమంది వాళ్ళకి ఏదైనా అమ్మేయో ఇంకోటో కొనేయో ఉంటే దాని గురించి ఆలోచిస్తుంటారు. ముందు దేవునికి ఇవ్వాల్సిన టైంలో మీరు తలుపేసుకొని అన్ని బంధించి ప్రభు దగ్గర గడపండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులన్నీ దేవుడు సఫలం చేస్తాడు. రహస్యమందు చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటాడు. ఇక్కడ కానీ నువ్వు అశ్రద్ధతో ఉంటే, అజాగ్రత్తతో ఉంటే, నీ రహస్యమందు చూస్తున్న నీ దేవుడికి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయనకు మనసు రాదనే సంగతి చెప్పకనే వాక్యం చెబుతుంది.